ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. సో అది తెలుసు చాలా లేట్ అయ్యాను, ఎందుకంటే ట్రైలర్ డ్రాప్ అయ్యి చాలా రోజులైంది. బట్ నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల వీడియో చేయడం కుదరలేదు. బట్ ఎలాగైతే లేట్గా వచ్చా కానీ లేటెస్ట్గా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇంకా వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్ట్. సో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ టైటిల్ చూడకుండా మనకు అర్థమైపోతుంది. సో కెప్టెన్ అమెరికా, సో ఇప్పుడు కొత్తగా చార్జ్ తీసుకుంటుంది ఎవరికో శామ్ విల్సన్. సో అంతకుముందు మనం చూసిన ఫాల్కన్. అయితే మూవీ ప్లాట్ విజన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం సో ఇప్పుడు మనకి కెప్టెన్ అమెరికాగా సో మనకి శామ్ విల్సన్ కనిపిస్తారు కదా, సో కనిపిస్తారు. సో ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఒక ఇష్యూ పరంగా చూస్తే తను ఇప్పుడు ఒక పొలిటికల్ దాంట్లో అయితే స్ట్రక్ అయిపోతాడు అనమాట. సో అందులో నుంచి ఎలా బయటకు వచ్చాడు అనేది మొత్తం మేబీ ప్లాట్ అయితే అలా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఎక్కువగా మెయిన్గా పొలిటికల్ డ్రామా బేస్ మీద అయితే ఉంటుందన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక సైఫై ఎలిమెంట్స్ ఉన్న సూపర్ హీరో మూవీలో పొలిటికల్ థ్రిల్లర్స్ అంటే మామూలు విషయం కాదు, చాలా బాగుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తాం కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ చూసాం కదా. సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఫిలిం అనే చెప్పొచ్చు నిజంగా. ఒక జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ బేస్ మీద ఉంటుంది. సో అందులో ఇప్పుడు శామ్ విల్సన్ నుంచి బయటకు ఎలా వచ్చాడు, సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో పాటు కొన్ని సెవరల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా మనకి ట్రైలర్లో చూపించారు. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. కీ క్యారెక్టర్ చూసుకుంటే మనకు తెలుసు శామ్ విల్సన్. సో శామ్ విల్సన్ మన కెప్టెన్ అమెరికా కనిపిస్తాడు. సో థండర్బోల్ట్ రోజ్, సో మన తెలుసు హ్యారిసన్ ఫోర్డ్ ఇప్పుడు ఎంసీయూలోకి ఎంటర్ అవబోతున్నాడు. సో థండర్బోల్ట్ రోజ్ అనే క్యారెక్టర్తో, అంటే మన రెడ్ హల్క్. సో యూఎస్ ప్రెసిడెంట్గా అయితే మనకి థండర్బోల్ట్ రోజ్ అయితే కనిపిస్తాడు. సో మా అందరూ తెలిసింది. సో అలాగే బెట్టి రోజ్. సో బెట్టి రోజ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే శామ్యుల్ స్టెన్స్, అది ద లీడర్. సో ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు సో ఆల్రెడీ చాలా బిగ్ బ్రెయిన్ అని చెప్పొచ్చు లిటరలీ. సో ఇప్పుడు మనోడు ఏం చేస్తాడు ఏంటి, సో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ ఎలాంటివి చేస్తున్నాడో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ట్రైలర్లో చూసినట్టయితే నాకు అనిపిస్తుంది కొత్త వెపన్ మీద సంథింగ్, లేదంటే ఒక కొత్త సీరం మీద అయితే వర్క్ చేసినట్టయితే అనిపించింది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో జాక్ వింటర్ ఇప్పుడు మనకి కొత్త ఫాల్కన్ అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం సో మనోడు బ్యాటిల్స్లో కూడా పాల్గొంటున్నాడు. సో ఎందుకంటే శామ్ విల్సన్తో పాటు మనకు కొన్ని సీన్స్ చూస్తే మనకి టొరెన్స్ కూడా కనిపిస్తూ ఉంటాడు అక్కడక్కడ. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో కామిక్ యాక్యురేట్ తీసుకున్నారేమో అని డౌట్గా ఉంది. సో ఒకసారి ఫుల్గా చూస్తే డెఫినెట్గా అర్థమైపోద్ది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సబ్రా. సో తన ఒక ఇజ్రాయెల్ సూపర్ హీరోయిన్. సో హీరో అనకూడదు, సో హీరోయిన్ అనాలి. సో సూపర్ హీరోయిన్. సో ఎందుకంటే ఇప్పుడు మనకి సబ్రా అనే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ నుంచి తను ఒక ఇజ్రాయెల్లో ఉండి చాలా మటుకి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో వర్క్ చేసి, సో సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేసి ఇప్పుడు డైరెక్ట్ ఎంసీలోకి ఈ ఫిల్మ్తో అయితే మనకి ఎంటర్ అవబోతుంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ యాక్చువల్గా చెప్పాలంటే. మెయిన్ ఇవైతే ఎక్కువ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. సో కీ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు లిటరల్లీ. మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్లో అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అనమాట. సో ఆ యాక్షన్ ఏరియల్ షాట్స్లో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఓ మై గాడ్ లిటరల్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ కట్ కాడ నుంచి ఆ విజువల్స్ కాడ నుంచి ప్రతిదీ కూడా అవుట్ స్టాండింగ్ అనిపించేది లిటరల్లీ. ఎందుకంటే ఈ కట్స్ అనేవి మనం అంతకుముందు ప్రీవియస్గా సో ఆ హల్క్ మూవీలో ద ఇంక్రెడిబుల్ హల్క్, సో ఈ కైండ్ ఆఫ్ అప్పుడు చూసాం ఈ ప్యాటర్న్ అనేది. సో మళ్ళీ దాన్ని తీసుకురావడం ఒక నాస్టాల్జియా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దీన్ని తిరిగి తీసుకురావడం, ఆ కట్స్ అనేవి సో చాలా డిఫరెంట్గా 2 ఫ్రేమ్స్ని పెట్టి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఈ యాక్షన్ ప్యాకెట్ సీక్వెన్సెస్ అనమాట, ఏరియల్ షాట్స్లో ఉండే ఆ యాక్షన్స్ కానీ, అట్ ద సేమ్ టైం హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ మెయిన్ ఇంపార్టెంట్గా. సో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనిపిస్తుంది. అసలు ఆ రెడ్ హల్క్తో పాటు మన శామ్ విల్సన్, సో కెప్టెన్ అమెరికా ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్ ఉంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. సో లిటరల్లీ సో థియేటర్లో బ్లాస్ట్. నెక్స్ట్ ఉంటే పొలిటికల్ ఇంటిగ్రేస్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మన రోజు ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక పొలిటికల్ థీమ్తో సో సినిమా అనేది, ఆ మూవీ అనేది రన్ అవుతూ ఉంటుంది డెఫినెట్గా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ పొలిటికల్ డ్రామా మీద ఎత్తులు వేసుకుంటారు. సో కొంచెం కాన్ఫిడెన్స్, కన్నింగ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చూపిస్తారు. చాలా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కువగా వార్ గురించి, ఈ పొలిటికల్ డిబేట్స్ గురించి ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో చూడాలి. హైలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి డెఫినెట్గా సో న్యూ ఎలియన్స్ అనమాట. సో న్యూ ఎలియన్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎనిమీస్, కొత్త ఎనిమీస్ని ఇంట్రొడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో న్యూ ఎలియన్స్ అంటే మనం ఎవరెవరు టైప్ అవుతున్నారు ఏంటి అనేది సో మనం డెఫినెట్గా మూవీలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే సో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేవి సో ఎలా వీళ్ళు మెట్ చేస్తారు, ఎలియన్స్ ఎలా చెక్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎనిమీస్ చూసుకుంటే అందరూ ఎక్కువగా అనుకున్నది ఏంటంటే సో మ్యాక్సిమంగా ప్రతి దాంట్లో సో రెడ్ హల్క్ని చూపించి మెయిన్ విలన్ కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ద లీడర్ ఈజ్ ద మెయిన్ విలన్. అంటే మొత్తం వెనక నుండి నడిపించిందంతా సో మొత్తం మనకు ద లీడర్ అనమాట. సో చూద్దాం అంటే రెడ్ హల్క్ని ఎలా యూజ్ చేశారు ఏంటి, సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందని. ఒక విషయం చెప్పాలి మెయిన్ ఇంపార్టెంట్గా, ఆ రెడ్ హల్క్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నప్పుడు సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఫైర్ కూడా బర్న్ అయిపోతుంది. అంటే తను ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత సో తను ఏది ముట్టుకుంటే అది బ్లాస్ట్ అయిపోతుంది, కాలిపోతుంది. అంటే తన నుంచి వచ్చి ఆ గామా రేడియన్స్ అనేవి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే
లిటరల్లీ తను ఏది ముట్టుకుంటే తన దగ్గరికి వచ్చిన అది కాలిపోతుంది. లిటరల్లీ అసల తను హ్యాండ్ పెట్టినప్పుడు కింద పేపర్స్ గానీ, తను కారు పట్టుకున్నప్పుడు మొత్తం చుట్టూ పక్కల ఉన్న బ్లాస్ట్ మొత్తం. సో ఇంత పవర్‌ఫుల్ గామా రేడియన్స్ ఉన్న ఒక బీయింగ్‌ని అంటే ఒక హల్క్‌ని సో ఎలా డిఫీట్ చేయగాలి అట్ ద సేమ్ టైమ్ తను అనుకున్న ద లీడర్. సో మెయిన్ ఇంపార్టెంట్ ద లీడర్‌ని కూడా. సో ఇంకా ఫ్యూచర్ మూవీస్‌లో ఎలాగా చూపిస్తారు అనేది ఒక బిగ్ క్వెషన్ మార్క్ ఇది. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్ అయితే. సో అందు మాత్రం నాకు చాలా హోప్స్ ఉన్నాయి. సో ట్రైలర్ మీద కాదు, సో మూవీ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ట్రైలర్ బ్రేక్‌డౌన్ చూస్తుంటే మనకి సో శామ్ విల్సన్ సో కొన్ని ట్రైనింగ్ సెషన్‌లో అయితే ఉన్నాడనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకి జాక్విన్ టోరెన్స్ కూడా మనకి కొన్ని క్యామియోస్ టైప్‌లో కనిపిస్తున్నారు కదా! సో సో నెక్స్ట్ చూసుకుంటే రోజ్ ఓవల్ ఆఫీస్‌లో సో గ్లోబల్ క్రైసిస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో ఇదే మెయిన్ ప్లాట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో ఈ గ్లోబల్ క్రైసిస్‌కి సంబంధించి ఒక ఇష్యూ మీద డెఫినెట్‌గా వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి మనకు తెలుసు ప్రీవియస్‌గా కూడా తెలుసు మనకి శామ్‌కిను అట్ సేమ్ టైమ్ రోజ్‌కి ఇద్దరికి అస్సలు పడదనమాట. సో మెంటల్ నా కొడుకులు వీళ్ళిద్దరు. సో అందుకనే ఇప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ద లీడర్ రిటర్న్స్ అనమాట. సో మనం చూడొచ్చు కొన్ని ఒక సీన్స్‌లో అయితే సో తను ఏదో ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాడు. సో ఏదో సమ్ కైండ్ ఆఫ్ వెపన్ గానీ లేదంటే ఒక సీరం గానీ తయారు చేసినట్టు ల్యాబ్‌లో మనకు కనిపిస్తున్నాడు. సో మనోడు మామూలోడు కాదు వచ్చాడంటే. అలాగే రెడ్ హల్క్ గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో అది కూడా మీకు సో రెడ్ హల్క్‌కి సంబంధించి పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను. తన ఒక ఆరిజిన్ స్టోరీ ఏంటి, సో రాస్ అసలు ఆ రెడ్ హల్క్ ఎలా చేంజ్ అయ్యాడు ఏంటి అనేది మొత్తం పూర్తిగా మనం డిస్కస్ చేసుకుందాం. అంటే శామ్ విల్సన్ సో అంటే కెప్టెన్ అమెరికా ఆఫ్టర్ స్టీవ్ రోజర్స్ తర్వాత సో ఆ రెస్పాన్సిబిలిటీని సో తీసుకోవడం ఎంత కష్టమో సో అది దాన్ని డిఫరెంట్గా చూపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు సో నేను కెప్టెన్ అమెరికా కాదు, అట్ ద సేమ్ టైం కెప్టెన్ అమెరికాగా స్టీవ్ రోజర్స్ లాగా ఎవరు ఉండలేరు, ఓన్లీ వన్ పర్సన్ ఉండగలడు. సో అదే కెప్టెన్ అమెరికా. సో స్టీవ్ రోజర్స్ తప్ప ఇంకెవరు అలా ఉండలేరు, తను ఎవరు మ్యాచ్ చేయలేరు అన్నది తెలుసు. సో అందుకే నా వే నాది, సో తన వే తనది. సో నేను నా డిఫరెంట్గా ఆలోచిస్తాను, నేను డిఫరెంట్గా ఉంటాను, నేను డిఫరెంట్ కెప్టెన్ అమెరికా అని శామ్ విల్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పరంగా చూసుకుంటే సో కొత్త కెప్టెన్ అమెరికా సో వాళ్ళకి చెప్పు చేతుల్లో ఉండాలి. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో కానీ ఇక్కడ ఏంటంటే సో డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ ప్లాన్ అనేది. సో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో చూద్దాం సో వీళ్ళు ఎలాగా ట్రిగ్గర్ అవుతారు ఏంటి అనేది డెఫినెట్గా చూడాలి. సో వీడియో ఇస్తే కనుక డెఫినెట్గా సో చూసి వెళ్ళిపోకుండా ఇక్కడ దాకా చూసారంటే డెఫినెట్గా వీడియో నచ్చే ఉన్నది డెఫినెట్గా. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టింగ్లో ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.